మహా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తుంది. ఒక అబద్ధాన్ని నిజంలాగా మార్చి, ఆ నిజాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక అబద్ధంగా మార్చాలనుకోవడమే మా పెళ్లి, మా విడాకులు. ఎందుకంటే నేను మా అమ్మా, నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఈయనతో తాళి కట్టించుకున్నాను. నేను ఇతనితో వచ్చానే తప్ప ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదు. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి దారి లేక ఈ పెళ్లిని అడ్డం పెట్టుకున్నానని మహా చెప్పగానే కన్నా, కేశవ, నారాయణ ఒక్కసారిగా షాకవుతారు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న ఆరోగ్యం బాలేదని ఊరికి వెళ్తే తిరిగి రాదని అందరూ అనుకోవడంతో హడావిడిగా రిసెప్షన్ ఏర్పాటు చేశాం. ఆ రాత్రే వీళ్ళకి జరిగింది నిజమైన పెళ్లి కాదని నాకు తెలిసింది. ఆ గదిలోకి చక్కిరిని వెళ్ళనీకపోవడానికి, ఇంటి గోడ మీద వాళ్ళ ఫోటో పెడితే వద్దనడానికి, ఈరోజు నీకు సమాధానం దొరికిందనుకుంటాను. మన ఇంటి పరువు నిలబెట్టడానికి ఏ ఆడపిల్ల చేయనంత ధైర్యం చేసి మహాలక్ష్మి వచ్చి రిసెప్షన్లో ఒక బొమ్మలా నిలబడింది. ఇంకా ఇంకా అలాంటి ఆడపిల్ల గౌరవాన్ని దెబ్బతీసే సందర్భాలు రాకూడదని, తను వెళ్ళిపోతానన్నా విడాకులు తీసుకుంటానన్నా కాదని వద్దని చెప్పలేకపోయాను అంటాడు మాధవ. ఇందులో చక్రి తప్పేమీ లేదు. నా కోసం చాలా రిస్క్ తీసుకుని ఇంత దూరం తెచ్చుకున్నాడు. చక్రికి ఒక జీవితం ఉంటుంది కదా, తనకి మళ్ళీ పెళ్లి కావాలి అంటే మేము విడాకులు తీసుకోవాలి. ఇన్ని నిజాలు ఒకేసారి తెలిసి మీరంతా ఎంత బాధపడుతున్నారో నేను ఊహించగలను. కానీ తప్పడం లేదు. మీరందరూ నన్ను క్షమించాలి అంటుంది మహా. ఒరేయ్, ఇదంతా నిజమే అయినా నిన్ను మాత్రం నేను ఒక మహానుభావుడిలా చూడలేనురా. మాతో మాత్రం నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుందని చెప్పావు, అన్నీ అబద్ధాలే చెప్పావు అంటూ మళ్ళీ చక్రిపై కేశవ ఫైర్ అవుతాడు. ఆపరా, ఎప్పుడు నేనే అబద్ధం చెప్పానని అందరూ అంటున్నారు. నేను చెప్పిన అబద్ధం వల్ల ఎవరికీ నష్టం జరిగింది? నాకేం లాభం వచ్చింది? మహాలక్ష్మికి ఇష్టం లేని పెళ్లి ఆగింది. ఈ ఇంట్లో అసలు పెళ్లిళ్లే జరగవన్న వాళ్ళకి కనువిప్పు కలిగింది. తను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే వరకైనా మీరు సంతోషంగా ఉంటారనుకున్నా. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అంటూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్రి. ఇక కేశవ, కన్నా ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక నారాయణ కూడా ఎమోషనల్ అవుతాడు.